గండిపేట్ మండల్ కోకాపేట్ విలేజ్ సుమారుగా 147 సర్వే నంబర్లో అక్రమ కట్టడాలని పూర్తిగా నీలమట్టం చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే మనం లైవ్లో అక్కడనే ఉన్నాం. ఒకసారి విజువల్లో చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదంతా కూడా 10 కోట్లకి సంబంధించిన ల్యాండ్ అని అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. సుమారుగా 1000 గజాల వరకు సంబంధించిన ల్యాండ్ అయితే అని తెలుస్తుంది. ఒకవైపు కూడా మనం చూసుకుంటే కూడా ఇవాళ మున్సిపల్ రెవెన్యూ అధికారులు పూర్తిగా నీలమట్టం చేయడం జరిగింది. ఒకవైపు మనం హైడ్రా గురించి చూస్తున్నట్టు కూడా హైడ్రా దూకుడుతో దూసుకెళ్తుందని తెలుస్తుంది. హైడ్రాకి సంబంధించిన ఏవైనా సరే అక్రమ కట్టడాలు ఏమున్నాయి కూడా అవంతా కూడా పూర్తిగా నేలమట్టం చేయడం జరుగుతుంది. ఒకవైపు చూస్తుంటే కూడా మున్సిపల్ కి సంబంధించిన రెవెన్యూ అధికారులు లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా పూర్తిగా అలర్ట్ అవ్వడం అయితే జరిగింది. అంటే హైడ్రాకి మేము మించిన తక్కువ ఏం కాదు, మేము తగ్గేదే లే అంటూ మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగారని చూస్తుంది. ఒకసారి మనము మొత్తం మీద చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి విజువల్స్లో చూస్తే అయితే స్థానికంగా సుమారుగా ఒక 8 వరకు బ్లాక్స్ కట్టడం అయితే జరిగింది. అవంతా కూడా పూర్తిగా నేలమట్టం చేస్తారు. ఒకసారి విజువల్స్ చూస్తే కూడా భారీగా జేసీబీ ద్వారా బుల్డోజర్ ద్వారా నేలమట్టం చేస్తారని తెలుస్తుంది. ఇదంతా కూడా 147 సర్వే నెంబర్ అంటే పూర్తిగా తెలుస్తుంది. స్థానికంగా గండిపేట్కి సంబంధించిన మండలికి సంబంధించిన ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో అతనికి సంబంధించిన వాళ్ళు సురేష్ అండ్ విక్రమ్ రెడ్డి వీళ్ళకి సంబంధించిన అధికారుల పర్యవేక్షణలో ఇదంతా జరిగింది. పూర్తిగా ఇవాళ ఉదయం సుమారు 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతాన్ని తెల్లారుజామున ఇదంతా కూడా డిమాలిష్ చేస్తారు. ఒకవైపు రెవెన్యూ అధికారులు కూడా చాలా సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా సరే అక్రమార్కులు ప్రభుత్వ భూమిలో అక్రమంగా ల్యాండ్లు కట్టుకోవాలన్నా పూర్తిగా ఏదైనా హౌసెస్ బ్లాక్స్ ఏమన్నా అక్రమ కట్టడాలు కట్టాలన్నా కూడా వెన్నులో వణికి రావాలి. ఇప్పటికే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తాం. ప్రభుత్వం ల్యాండ్ అక్రమంగా చేసిన వాళ్ళు ఎవరైనా కూడా సరే తస్మాత్ జాగ్రత్త అని అంటున్నారు. ఒకసారి చూడొచ్చు కూడా మొత్తం మీద కూడా ఇదంతా కూడా 10 కోట్లకి సంబంధించిన ల్యాండ్. అంటే ఈ కొన నుంచి ఆ కొన వరకు మొత్తం చూస్తే కూడా 1000 గజాల పైన ల్యాండ్ ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించింది. ఇదంతా అక్రమంగా కట్టడం అంతా పూర్తిగా డిమాలిష్ చేస్తున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. లోకల్ బాడీస్ అయితే ప్రస్తుతం అలర్ట్లో ఉన్నాయి. అంటే రెవెన్యూ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ అక్రమ కట్టడాలన్నీ కూడా పూర్తిగా కూల్చేస్తున్నారు. ఒకవైపు నుంచి సమాచారం వస్తుంది. మొత్తం మీద కూడా ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదంతా బీద వాళ్ళకి ఇచ్చారు, సర్వే నంబర్లు ఇచ్చారు. ఇక్కడ ప్రస్తుతం చెప్పాలంటే కూడా కరెంట్ కానీ బ్లాక్ నంబర్స్ కూడా మున్సిపల్ అధికారుల నుంచి కూడా బ్లాక్ నంబర్సే కానీ కరెంట్ ఫెసిలిటీస్ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రభుత్వ ల్యాండ్ అయినప్పటికీ కూడా కరెంట్ ఫెసిలిటీస్ ఎలా ఇస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పొచ్చు. మనకున్న సమాచారం మేరకు కూడా ఇది బీద వాళ్ళకి అంటే లేని వాళ్ళకి ఈ స్థలం ఇవ్వడం జరిగింది. అప్పుడు పట్టా ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారేసరికి బీద వాళ్ళది పూర్తిగా కూల్చివేస్తున్నారు. అంటే ఇక స్థానికంగా ఉన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, అసలు ఏంది ఎప్పుడు వచ్చి డిమాలిష్ చేస్తారు, ఎవరు చేస్తారు, పరిస్థితి 6 గంటలకు వచ్చిరమ్మా. పొద్దున్న 6 గంటలకు మాకు తెలియలేదు అసలు. ఇట్లా పక్క ఇంట్లో ఇళ్ళని కూలగొడుతున్నారు అన్నాడు. మేము పళ్ళకి వెళ్ళినాం, కూలినాలు చేసుకొని బతికేటోళ్ళు. అయితే మేము అది ఇడిసబెట్టి ఊరికొచ్చే వరకు అంతా నిలమట్టం చేసేసారు. మా పట్టాలు చూపించి కూడా ఇప్పించుకోలేరు ఎవరు. పట్టాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మాకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, పట్టా ఇచ్చింది. మాకు డోర్ నెంబర్ ఉంది, కరెంట్ బిల్ కట్టి అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు 96 అనుకుంటా. ఇప్పుడు కొత్తగా ఎందుకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశానంటే అప్పుడు డబ్బులు లేకుండా మేము గరీబ్ వాళ్ళం కూలినాలు చేసుకొని బతికేటోళ్ళం. డబ్బులు లేకపోయేసరికి మేము కట్టుకోలేకపోయినాం అప్పుడు. ఇప్పుడు అవే కాయిదాలు ఏవైతున్నాయో వేరే దగ్గర మేము కుదబెట్టి ఆ డబ్బులు తెచ్చి మామూలుగా కట్టుకుంటున్నాము. దాన్ని వచ్చి వాళ్ళు అక్రమంగా అన్యాయంగా వచ్చి మా పేదవాళ్ళను ఈ విధంగా చేస్తున్నారు. అంటే ఇదంతా అప్పుడు గత ప్రభుత్వం అంటే అప్పుడు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూడా రూలింగ్ ఉంది. అయినప్పటికీ కూడా మీరు చెప్పారు అధికారులకి కూల్చొద్దు, పట్ట భూమి అని చూపించారు. పట్టా చూపించారా? చూపించినా కూడా వినడం లేదు. వాళ్ళు ఏమంటున్నారు